వెల్కమ్ బ్యాక్. 'స్పిరిట్' మూవీ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇప్పటివరకు మూవీ షూటింగ్ అనేది అసలు స్టార్టే కాల. ఎందుకంటే ప్రభాస్ గారి బిజీ షెడ్యూల్ వల్ల, ఆల్సో సందీప్ రెడ్డి వంగ గారు కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నారు అనుకున్నారో ఏమో కానీ, కొంచెం గ్యాప్ తీసుకొని దగ్గరగా 1 ఇయర్ అయిపోతుంది యానిమల్ మూవీ తీసి కూడా. డిసెంబర్‌లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఎందువల్లనో స్టార్ట్ అయితే కాల. దాని తర్వాత జనవరి అన్నారు. జనవరి కూడా స్టార్ట్ కాల. ఇప్పటివరకైతే మూవీ షూటింగ్ మీద ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. బట్ మొత్తానికైతే మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందో తెలుసుకోబోయే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని వీడియో లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్‌కి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో డెఫినెట్లీ కొంతమందికైనా షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. 'స్పిరిట్' మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందంటే మే నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అదేంద్ర స్వామి మళ్ళీ మేకి ఎందుకు వెళ్ళిందిరా అనుకోవచ్చు. మెయిన్లీ మూవీకి సంబంధించినటువంటి లొకేషన్స్ అయితే ఫైండ్ చేస్తూ ఉన్నారనమాట మూవీ టీం మొత్తం కలిసి. బట్ ఇంకా కుదరలా. ఆల్సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదనమాట. అంటే క్యాస్ట్ అండ్ క్రూని కూడా ఇంకా సెట్ చేసుకోలేదు. మనకు తెలిసిందే కదా సందీప్ రెడ్డి వంగ గారి పర్ఫెక్షన్ గురించి. ఆయన ప్రతి క్యారెక్టర్ని చాలా ఇంపార్టెంట్గా చూస్తాడు. అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అంతే పర్ఫెక్షన్గా చూస్తాడు అనమాట. అంటే చాలా చిన్న రోల్ అయినా, ఈవెన్ 1 మినిట్ రోల్ అయినా కూడా చాలా క్లారిటీగా అంటే చాలా పద్ధతిగా తీసుకుంటాడు. ఆయనకి ఎవరు కావాలంటే వాళ్ళే కావాలి ఆయనకి. ఇంకా వేరే వాళ్ళకైతే కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వడనమాట. సో సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అనే విషయం మనకు తెలుసు. ఈవెన్ మ్యూజిక్ దగ్గర కూడా ఆయన పర్టికులర్ గా ఏ బీజిఎం కావాలంటే ఆ బీజిఎంఏ తీసుకుంటాడు, ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగే తీసుకుంటాడు. ఆల్సో ఎడిటింగ్ కూడా ఆయనే చేసుకుంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎడిటింగ్ చేస్తే ఆయన తీసినటువంటి సీన్స్ ఎక్కడ లేపేస్తారనే భయంతో ఆయన ఎడిటింగ్ చేసుకుంటాడు. సో అటువంటి మైండ్ సెట్ వ్యక్తి. ఆల్సో ఇప్పుడు మూవీ తీయబోయేది ఎవరితో? వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారితో. సో ప్రభాస్ గారితో అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఏ రేంజ్ లో చేస్తాడా అన్నది. మూవీని అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఆల్సో ప్రభాస్ గారు ఫర్ ద ఫస్ట్ టైం కాప్ రోల్ అయితే చేయబోతున్నారు. అసలు ఇప్పటి వరకు ప్రభాస్ గారు పోలీస్ రోల్ చేయలేదంటే నేను ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన బాడీ మెటీరియల్ అటువంటిది. ఆల్సో హైట్ కూడా మామూలుగా ఉండదు. సో ప్రభాస్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు పోలీస్కి అయితే. బట్ మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి అసలు ఇన్నాళ్ళు ప్రభాస్ గారిలో ఒక పోలీస్ కనిపించలేదు. మరి ఎందువల్ల నాకైతే తెలియదు కానీ, బట్ ప్రభాస్ గారు అయితే సందీప్ రెడ్డి వంగ గారి కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. ఎనీవే ప్రభాస్ గారు పోలీస్ రోల్ చేయకపోవడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ గారు పోలీస్ రోల్ చేయడం, అది సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అంటే ఇంకా మీరు ఊహించుకోండి ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది. అది ఒక యాంగ్రీ పోలీస్ మ్యాన్ అంట, మామూలుగా ఉండదు. మన సందీప్ రెడ్డి వంగ హీరోస్ ఎలా ఉంటారో తెలుసు కదా, లైక్ పూరి జగన్నాథ్ హీరోస్ లాగే ఉంటారు. సో అలాంటి మెంటల్ నా కొడుకులు ఒక పోలీస్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ 'స్పిరిట్' మూవీలో చూడబోతున్నాం. నాకు ఎటువంటి డౌట్ లేదు మూవీ మీద. పక్కా బ్లాక్ బస్టర్ అంతే, పక్కా బ్లాక్ బస్టర్. నాకైతే పిచ్చ నమ్మకం ఉంది మూవీ మీద. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ మీద అయితే ఇంకా చాలా నమ్మకం ఉంది. అసలు ఎంత డిఫరెంట్ గా తీస్తారంటే ఆయన, మనకు కూడా అర్థం కాదు, అసలు ఎవరికి అర్థం కాదు. అంత డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే అయితే రాసుకుంటారు. ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది, అలా క్రియేట్ చేసుకున్నారులేండి. ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు జస్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి మూవీని రిలీజ్ చేస్తే మేము బ్లాక్ బస్టర్ చేసి పెడతాం. ఇంకా అంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో మూవీ షూటింగ్ అయితే మేలో అయితే స్టార్ట్ అవబోతుంది. రెగ్యులర్ షూటింగ్ అయితే ఇంకొకసారి స్టార్ట్ అయిందంటే ఇంకెక్కడ ఆగదు. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా గైస్. మరి మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. 'స్పిరిట్' మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి.